హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం బిడ్ బ్యాంక్. సమాజంలో కొన్ని వర్గాలు ఏదో ఒక ప్రత్యేక కారణాలతో సామాజిక అభివృద్ధిలో విలీనం కానటువంటి ప్రత్యేక పరిస్థితులని ఏమంటారు? సామాజిక మినహాయింపు లేదా సామాజిక నెట్టివేత. సామాజిక మినహాయింపు పదం మొదట ఉపయోగించింది రీన్ లెనోయిల్. ఇతను ఫ్రాన్స్ దేశస్థుడు. సామాజిక మినహాయింపు పదాన్ని భారతదేశంలో మొదటగా వాడినది అమర్త్య సేన్. భారతదేశంలో సామాజిక మినహాయింపుకు ప్రధాన అంశం కులం. గినీ గుణకం వేటి మధ్య ఉంటుంది? 0 నుంచి 1 మధ్య. 0 అంటే సంపూర్ణ సమానత్వం, 1 అంటే సంపూర్ణ అసమానత్వం. ప్రపంచ అసమానతల నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలో తీవ్ర అసమానతలు గల దేశం ఇండియా. యూరోపియన్ యూనియన్ వారు ఏ సంవత్సరంను దారిద్ర్యాన్ని ఎదుర్కొనే సామాజిక మినహాయింపు సంవత్సరంగా పేర్కొన్నారు? 2010. వ్యక్తి తన కులం లేదా ఉపకులం పట్ల అంధవిశ్వాసాన్ని కలిగి ఉండడం కులతత్వం అని నిర్వచించింది ఆర్యన్ శర్మ. రాజకీయాలుగా మారిన కుల విశ్వాసమే కులతత్వం. డిఎన్ ప్రసాద్. కులతత్వానికి ప్రధాన కారణం కుల పంచాయితీ. కులతత్వానికి ఆయువు పట్టు గ్రామాలు. నో క్యాస్ట్ నో రిలీజియన్ ఉద్యమం చేపట్టింది స్నేహ పార్థిబరాజా. గణపతి భబుత్కర్ అనే సంఘ సంస్కర్త ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని మంగ్రోల్ దస్తగీర్ అను ప్రాంతంలో చేపట్టిన ఉద్యమం ఆజాద్ ఉద్యమం. హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్లో జరిగిన ఉద్యమం పటేళ్ల ఉద్యమం. వీళ్ళు ఓబీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమం చేశారు. భారతదేశంలో కులానికి రాజకీయానికి మధ్య గల సంబంధంపై విస్తృత అధ్యయనం చేసింది రజనీ కొఠారి. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ గ్రంథ రచయిత రజనీ కొఠారి. ప్రస్తుతం కులం ప్రాతిపదికన ఏర్పడి నిర్వహించబడుతున్న రాజకీయ పార్టీలు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ, ఆర్జేడీ రాష్ట్రీయ జనతా దళ్, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ. అస్పృశ్యులు పేర్లు. ప్రాచీన హైందవ సమాజంలో అస్పృశ్యులను పంచములు, చండాలురు, అంత్యజులు అని పిలిచేవారు. భారత ప్రభుత్వ చట్టం 1935 మరియు భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు అని పిలిచేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అణగారిన వర్గాలు అని పిలిచేవాళ్ళు అస్పృశ్యులని. మహాత్మా గాంధీ హరిజనులు లేదా భగవంతుని బిడ్డలు అని పిలిచేవారు. సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం గ్రంథ రచయిత ఏఆర్ దేశాయ్. కులాన్ని హిందూ మత ఉక్కు కవచంగా అభివర్ణించింది దేశాయ్. దళిత కులాలు అంటరానితనం ఆవిర్భావానికి జాతి మతం ప్రధాన కారణం అని పేర్కొంది జేహెచ్ హటన్. అమెరికాలో అమలవుతున్న వివక్ష వ్యతిరేక చట్టంలో కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరం సియాటెల్ నగరం. కులాంతర వివాహాలు కోఎడ్యుకేషన్ ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పింది జిఎస్ ఘరియే. ప్రస్తుతం కులాంతర వివాహాలకు అందిస్తున్న డబ్బు 2,50,000 రూపాయలు. వెలి కులం అనేది కుల వ్యవస్థలో ఉప ఉత్పత్తి. కుల వ్యవస్థను నిర్మూలించడం ద్వారా మాత్రమే వెలి కులాన్ని తొలగించవచ్చు అని చెప్పింది అంబేద్కర్. క్యాస్ట్ డైనమిక్స్ ఇన్ విలేజ్ ఇండియా రాసింది లక్ష్మణ. నిమ్న తరగతులను లేదా వర్గాలను ఆర్థిక స్థితిని బట్టి బలవంతంగా బలమైన సమాజం నుంచి వేరుపరచడాన్ని ఏమంటారు? సోషల్ అపార్థీడ్. ఎగ్జాంపుల్ దక్షిణాఫ్రికా. మతతత్వాన్ని అభిరుచుల భావజాలీకరణగా పేర్కొన్నది అస్ఘర్ అలీ ఇంజనీర్. టీకే ఉమెన్ ప్రకారం మతతత్వం ఎన్ని రకాలు? 6 రకాలు. రామ్ అహూజా ప్రకారం మతతత్వం 3 రకాలు. బేటీ బచావో బేటీ పడావో ప్రారంభమైన సంవత్సరం 2015 జనవరి 22 పానిపట్ హర్యానాలో. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించడం మోడల్ స్కూల్ పథకం
ఆదర్శ పాఠశాలల పథకం. 2002 ఏప్రిల్ 1న సర్వశిక్షా అభియాన్లో కలిపివేసిన పథకం నల్లబల్ల పథకం 1986. పోషణ్ అభియాన్ ప్రారంభించిన సంవత్సరం 2018 మార్చ్ 8 రాజస్థాన్లో ప్రారంభించారు. ఐసిడిఎస్ సమీకృత బాలల అభివృద్ధి పథకాన్ని స్థాపించిన సంవత్సరం 1975 అక్టోబర్ 2. దత్తత ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకంగా చేయడానికి రూపొందించిన సంస్థ కారా 1990. వరల్డ్ బ్రెయిలీ డే జనవరి 4. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే మార్చ్ 21. ప్రపంచ ఆటిజం అవగాహన దినం ఏప్రిల్ 2. ప్రపంచ బదిరుల దినం సెప్టెంబర్ 23. వరల్డ్ మెంటల్ హెల్త్ డే అక్టోబర్ 10. వరల్డ్ పోలియో డే అక్టోబర్ 24. వికలాంగులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, సౌకర్యాలు మొదలైన పనులు నేరుగా జరుపుకోవడానికి ఉపయోగపడే వెబ్సైట్ సదరం. ఇది తెలంగాణకు సంబంధించింది. రాష్ట్రంలో వికలాంగుల కోసం నిర్వహించబడుతున్న హోంల సంఖ్య 4. మానస్ యాప్ మెంటల్ హెల్త్ అండ్ నార్మల్సీ ఆగ్మెంటేషన్ సిస్టమ్ అంటారు మానస్ యాప్ని అబ్రివేషన్. ఇది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 2021. పీడబ్ల్యూడీ యాక్ట్ 2016లో పేర్కొన్న 21 వికలాంగత్వాలను కవర్ చేస్తూ ప్రారంభించిన డిజేబిలిటీ స్క్రీనింగ్ మొబైల్ యాప్ ప్రశస్త్ యాప్. ఇది వికలాంగులకు సంబంధించింది. ఇందులో 21 వికలాంగ రకాలు ఉంటాయి. దివ్యాంగులకు కావలసిన సమాచారాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసిన యాప్ దివ్యాంగ సారథి యాప్ 2017. దీన్ దయాళ్ దివ్యాంగుల పునరావాస పథకం 1999. దివ్యాంగుల సాధికారత కోసం జాతీయ కేంద్రం NCD ఎక్కడ స్థాపించింది? హకీంపేట్ హైదరాబాద్లో 2020లో. కృత్రిమ అవయవాల ఉత్పత్తి సంస్థ ఎక్కడ ఉంది? కాన్పూర్ ఉత్తరప్రదేశ్. కంటి చూపు లేని దివ్యాంగుల కోసం పనిచేస్తున్న NGO అనుప్రయాస్ 2011. దీన్ని స్థాపించింది పంచమ్ క్లాజా. నవజాత శిశువుల్లో వినికిడి లోపాన్ని గుర్తించుటకు తయారు చేసిన పరికరం సోహం. కొన్ని ముఖ్యమైన పదాలు. సరిగ్గా చదవలేకపోవడాన్ని ఏమంటారు? డిస్లెక్సియా. రాయడంలో అసక్తత అగ్రాఫియా. చలన నైపుణ్యాలలో క్లిష్టత డిస్ఫ్రాక్సియా. గణిత అంశాలలో క్లిష్టత డిస్కాల్కియా. ముద్రిత భాషను చదవలేకపోవడం అలెక్సియా. తమ లోకంలో తామే ఉండడం ఆటిజం. అర్థం చేసుకోవడం వ్యక్తపరచడంలో లోపం డిస్ఫేషియా. భారత మహిళలు స్వతంత్రంగా నడిపే ఏకైక గ్రామీణ వార్తాపత్రిక ఖబర్ లెహరియా. మిషన్ శక్తి అమలు 2022 ఏప్రిల్ 1. మిషన్ వాత్సల్య 2022. మిషన్ పోషణ్ 2.0 2022. నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్. దీన్నే షార్ట్కట్లో నారీ అంటారు. ఇది ఏర్పడిన సంవత్సరం 2018. అహింసా దూతల పథకం 2013. భారతీయ మహిళా బ్యాంక్ 2013లో స్థాపించారు. దీని యొక్క మొదటి చైర్మన్ ఉషా అనంత సుబ్రమణ్యన్. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలకు శిక్షణ పొందే విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించే పథకం వైఎస్ఆర్ విద్యోన్నతి. క్రీమీ లేయర్ వార్షిక ఆదాయ పరిమితిని 15 లక్షలకు పెంచాలని కేంద్రానికి నివేదించింది ఈశ్వరయ్య. క్రీమీ లేయర్ భావనను మొట్టమొదట ప్రవేశపెట్టింది సత్యనాథన్ కమిషన్ 1971. మొదటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కాకా కాల్కేకర్ కమిషన్ 1953లో ఏర్పాటు చేశారు దీన్ని. రెండవ జాతీయ వెనుకబడిన కమిషన్ మండల్ కమిషన్ 1978. మైనార్టీ అంశాలకు సంబంధించిన సమాచారం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సమాధాన్. నాలెడ్జ్ మేనేజ్మెంట్ పోర్టల్ సమన్వయ్. అల్పసంఖ్యాక మహిళల్లో నాయకత్వ లక్షణాలకు సంబంధించిన శిక్షణ పథకం నయీ రోష్ని. సంప్రదాయ కళలు హస్తకళా సంరక్షణ లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఉస్తాద్
2015. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుత మంత్రి స్మృతి ఇరానీ. భారతీయ హజ్ కమిటీ చట్టం 2002. జాతీయ మైనార్టీ కమిషన్ మొదటి చైర్మన్ జస్టిస్ మహ్మద్ సర్దార్ అలీ ఖాన్. ప్రస్తుత చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. ముస్లిం మత విశ్వాసాలు ధార్మిక సంస్థల ఆస్తులను రక్షించుటకు ఉద్దేశించిన చట్టం వక్ఫ్ చట్టం 1992. జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవం డిసెంబర్ 18. గిరిజన అభివృద్ధిపై ఏర్పడిన కమిటీలు పీసా చట్టం దిలీప్ సింగ్ భురియా. సాంఘిక సంక్షేమం రేణుకారే. ఎస్సీ ఎస్టీల కమిషన్ దేబార్ కమిషన్. గిరిజన ఉపాధి ఎల్పి విద్యార్థి. అడవులు రాయబర్మన్. సామాజిక ఆర్థిక ఆరోగ్య స్థాయిల అధ్యయనం వర్జీనియస్ జాక్సా. 5,000 లేదా అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మొత్తం జనాభాలో 50% కన్నా ఎక్కువ గిరిజన జనాభా ఉండటాన్ని ఏమంటారు? క్లస్టర్. జాతీయ ఎస్టీ కమిషన్కు చైర్పర్సన్గా పనిచేసిన ఏకైక మహిళ ఊర్మిళా సింగ్. గిరిజన ప్రాంతంలో స్వపరిపాలనను 3 అంచెల వ్యవస్థగా సిఫారసు చేసింది భురియా కమిటీ. ఏకీకృత సిద్ధాంతం లేదా పంచశీల్ సిద్ధాంతం ప్రతిపాదించింది నెహ్రూ. భారత్ సమాజ స్రవంతిలోకి గిరిజనుల రాకను తిరస్కరించింది నెహ్రూ. సమీకరణ లేదా విలీనీకరణ సిద్ధాంతం ప్రతిపాదించింది ధక్కర్ ఘరియే. ఏకాంత సిద్ధాంతం లేదా పృథక్కరణ నమూనా ప్రతిపాదించింది వెర్రియర్ ఎల్విన్. హిందూ బౌద్ధం సిక్కు మతాలను అనుసరించే వారికి ఆదిమ మత పద్ధతులను అనుసరించే వారికి ఎస్టీ హోదా ఇవ్వడం అనేది ఆర్టికల్ 366లో 25కి సంబంధించింది. జగనన్న విదేశీ విద్యా దీవెన ప్రారంభించిన సంవత్సరం 2023 ఫిబ్రవరి 3. షెడ్యూల్ కులాలు కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఉద్దేశించిన పథకం జగ్జీవన్ జ్యోతి పథకం. పిఎం ఆదర్శ్ గ్రామ యోజన దేనికి సంబంధించింది? ఎస్సీల సమగ్ర అభివృద్ధికి సంబంధించింది. ఎస్సీ బాలబాలికలకు వసతి గృహాలను స్థాపించడం కోసం నిర్దేశించబడినది బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన. సఫాయి కర్మచారి రద్దు మరియు పునరావాస సౌకర్య చట్టం 2013 సెప్టెంబర్ 19. అస్పృశ్యత అపరాధ చట్టం 1955. జాతీయ ఎస్సీ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయపరమైన సమస్యల పరిష్కార దిశగా ప్రపంచ దేశాలు చేపట్టిన ఒక మహా విప్లవం ఏమంటారు? సంక్షేమ యంత్రాంగం. సామాజిక సంక్షేమ భావనకు కేంద్రం ఇంగ్లాండ్. స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోడీ. జాతీయ సేవా పథకం స్థాపించిన సంవత్సరం 1969. దీని యొక్క మోటో నాట్ మీ బట్ యూ. రాజీవ్ గాంధీ జాతీయ యువజన అభివృద్ధి సంస్థను ఎక్కడ స్థాపించారు? శ్రీ పెరంబదూర్ 1993లో స్థాపించారు. ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ 1985. బచ్పన్ బచావో ఆందోళన్ వ్యవస్థాపకుడు ఎవరు? కైలాష్ సత్యార్థి. ఈయనకి 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 1998లో ప్రపంచంలోనే అతిపెద్ద పౌర అవగాహన కార్యక్రమమైన గ్లోబల్ మార్చ్ ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్ను చేపట్టింది కైలాష్ సత్యార్థి. ముంబై మురికివాడలలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందజేయడం కోసం ఏర్పడినది ప్రథమ్ 1995. చిన్నపిల్లలకు స్వేచ్ఛా స్వాతంత్రం మరియు సంతోషం ఇవ్వడం కోసం ఏర్పాటైనది క్రై అంటే చైల్డ్ రైట్స్ అండ్ యూ. దీన్ని స్థాపించింది రిప్పన్ కపూర్. ముంబైలో స్థాపించారు. ఎంవి ఫౌండేషన్ స్థాపించింది శాంతా సిన్హా. బాలల విద్య బాల కార్మిక నిర్మూలన పట్ల చేసిన కృషికి పద్మశ్రీ రామన్ మెగసెసే అవార్డులు పొందిన సామాజిక కార్యకర్త శాంతా సిన్హా. ఢిల్లీ పోలీసులు తప్పిపోయిన బాల కార్మిక వ్యవస్థలో చిక్కుకుపోయిన పిల్లలను రక్షించడానికి చేపట్టిన పథకం ఆపరేషన్ మిలాప్. వెట్టి చాకిరీ నిషేధ చట్టం 1976. బాలలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ ఏ సంవత్సరంలో చేశారు? 2009. బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005.
ప్రపంచ బాల కార్మికుల సంఖ్యలో భారత్ యొక్క స్థానం మొట్టమొదటి స్థానం. అంతర్జాతీయ బాలల దినం జూన్ 1. పిల్లల దుర్వినియోగానికి సంబంధించిన చిత్రాలు మరియు వీడియోలను నివేదించుటకు భారతదేశపు మొట్టమొదటి ఆన్లైన్ రిపోర్టింగ్ పోర్టల్ను ప్రారంభించిన సంవత్సరం 2016 సెప్టెంబర్. ఆడపిల్లను దేవుడి పేరుతో వదిలేసే ఆటవిక సంప్రదాయం జోగిని వ్యవస్థ. జోగిని వ్యవస్థ గురించి మొట్టమొదట వివరించింది అబ్బే జార్జ్ డుబోయిస్. గృహహింస కింద అధికంగా నమోదైన కేసులు గల రాష్ట్రం కేరళ. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీ. మన దేశంలో మొదటగా రసాయన నపుంసకత్వం శిక్షను ప్రతిపాదించిన సుప్రీంకోర్టు జడ్జ్ కృష్ణయ్యార్. నిర్భయ కేసులో బాధ్యులను శిక్షించడం, మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచించుటకు ఏర్పాటైన కమిషన్ ఉషా మెహ్రా కమిషన్. లింగ నిర్ధారణకు తోడ్పడే పరీక్ష యామ్నియోసెంటాసిస్. ఇలాంటి పరీక్షలు చేయుట నేరం అని తెలిపే యాక్ట్ పిఎన్డిటి యాక్ట్ 1994. యామ్నియోసెంటాసిస్ను జన్యుపరమైన వ్యాధులను నిర్ధారించడానికి మొదటగా ఉపయోగించింది ఎయిమ్స్ 1975 AIIMS. ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. వరకట్న నిషేధ చట్టం 1961. జాట్ అనే కుల పెద్దల పంచాయతీని ఏమంటారు? ఖాప్ పంచాయతీ. దేశంలో అతిపెద్ద ఖాప్ పంచాయతీ సత్రోల్ ఖాప్. యాసిడ్ దాడులపై రాసిన ప్రముఖ గ్రంథం లాస్ట్ వరల్డ్ నిఖిల్ దోవల్. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్. తక్కువ సామాజిక ఆర్థిక సూచికలు గల జిల్లాలను ఏమంటారు? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. BIMARU బీమారు అనే హిందీ భాష పదానికి అర్థం సిక్. బీమారు అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఆశిష్ బోస్. దేశం రాష్ట్రాల సమాఖ్య అనేది ఆర్టికల్ 1. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్ల మార్పు పార్లమెంట్ ద్వారా చేయవచ్చు అనేది ఈ ఆర్టికల్ 3. ఉమ్మడి ప్రయోజనాలు సాధించడానికై కొన్ని రాష్ట్రాలు కలిసి కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర రాష్ట్రాలతో పోరాటానికి సిద్ధపడ్డం అధిరాష్ట్ర లేదా పాక్ రాష్ట్ర ప్రాంతీయతత్వం అవుతుంది. దేశంలోని రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే విభేదాలు ఏ రకమైన ప్రాంతీయతత్వం కిందకు వస్తాయి? అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వం. ఒకే రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వెనుకబాటుతనం, ఆత్మగౌరవం లాంటి భావనల మూలంగా ఉత్పన్నమయ్యే విభేదాలు రాష్ట్రాంతర లేక ఉప ప్రాంతీయ తత్వం. బెర్రీ మరియు హాన్కిన్లు ప్రాంతాలను ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా. ప్రాంతీయ విశ్లేషణ అనే భావనను తెచ్చింది వాల్టర్ క్రిస్టలర్. ప్రాంతీయ విశ్లేషణను సామాజిక సాంస్కృతిక దృగ్విషయాలకు విస్తృతపరిచిన వ్యక్తి స్కిన్నర్. భారతదేశంలో అన్ని కులాలకు మతాలకు ఒకే రకమైన చట్టం ఉండే విధంగా నిర్దేశించడం ఉమ్మడి పౌరస్మృతి. ఒక సమూహంలోని వ్యక్తులను, తెగలను, మతపరమైన గుంపును పాక్షికంగా లేదా పూర్తిగా నాశనం చేసే చర్య జెనోసైడ్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి మానవ హక్కుల కన్వెన్షన్ జెనోసైడ్ కన్వెన్షన్. అయోధ్యలో బాబర్కు చిహ్నంగా బాబ్రీ మసీదు కట్టించినది మీర్ బాహి. మతతత్వ వృద్ధి ధోరణికి ప్రారంభకుడు జేమ్స్ మిల్. Subscribe for more videos. Thanks for watching.